దేనికి భయం? ప్రకృతి మీద ఆధారపడి చెట్టుకు కాసిన పండు, సెలయేరులో ప్రవహించే నీరు తాగేదిగా ఉన్న జీవనం మొదటి తరానిదనుకుంటే, చెట్టు మొక్కల సముదాయాన్ని ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసుకుని వ్యవసాయ భూమి అని దానికి పేరు పెట్టి వ్యవసాయం చేసుకుంటూ ఉన్న జీవనం రెండవ తరానిదనుకుంటే, జనాభా పెరుగుదల, వారి అవసరాలు తీర్చడానికి కావలసిన వస్తు ఉత్పత్తికి ఆధారమైన యంత్రాలు, వాటి ఆధారంగా ఉత్పత్తిని పెంచే పరిశ్రమలు మూడవ తరానిదనుకుంటే, పరిశ్రమల యొక్క ఉత్పాదకత, నాణ్యతను, పెరిగిన జనాభా వారి అవసరాలకు అనుగుణంగా మరింత పెంచడానికి సాంకేతికత, టెక్నాలజీ, సాఫ్ట్వేర్, ఆటోమేషన్ అనే రంగం యొక్క ఆవిర్భావం నాలుగో తరానిదనుకుంటే, నాలుగో తరంలో ఉన్న సాంకేతికతను ఎక్కువ మంది ఉద్యోగస్తులతో కాకుండా తక్కువ మంది ఉద్యోగస్తులతో నిర్వహించాలనే కంపెనీల యొక్క రెవెన్యూ, ప్రాఫిట్ మార్జిన్స్ పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఆవిర్భవించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అనేవి ఐదవ తరానిదనుకుంటే, ఇప్పుడు ఈ ఐదవ తరం పురోగతి వలన డైరెక్ట్ ఇంపాక్ట్ నాలుగవ తరం టెక్నాలజీ సంస్థల మీద పడి ఉద్యోగాలు కోల్పోవడం సంభవిస్తున్నది. అంటే ప్రాక్టికల్గా సమన్వయం చేసుకుంటే, నాలుగవ తరం వాళ్ళు ఐదవ లేయర్కు సంబంధించిన ఏ లేయర్ నాలెడ్జ్ను పెంచుకోవాలి, లేదా మూడవ తరం, రెండవ తరం లేయర్లకు వెళ్ళి సమన్వయంతో తృప్తి చెందాలి. ఇక్కడ భయంతో ఉద్యోగాలు కోల్పోతామేమో అని గజగజ వణికిపోతున్న యువత నిశితంగా పరిశీలించవలసింది ఏమంటే, ఈ 5 లేయర్స్లోనూ ఎకనామిక్స్, ఫైనాన్షియల్స్ అనే ఒక ఆర్థిక సంబంధమైన వ్యవహారం నడుస్తూ ఉంటుంది. అంటే వారికి ఉన్న బిజినెస్ ప్రాస్పెక్ట్స్, రెవెన్యూ, ప్రాఫిట్ గ్రోత్ అండ్ మార్జిన్స్ ఆధారంగా జీతభత్యాలు ఉంటాయి. అందుకే వ్యవసాయానికన్నా ఇండస్ట్రీస్లోనూ, ఇండస్ట్రీస్ కన్నా సాఫ్ట్వేర్లోనూ జీతభత్యాలు ఎక్కువగా ఉంటూ ఉండడం జరుగుతుంది. ఇది ప్యూర్ ఆర్థిక సంబంధమైన కోణం అంతే తప్ప ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీకి సంబంధించిన కోణం కానే కాదు. అయినా భయం ఎందుకు వస్తుంది మనిషికి? తన ఖర్చులకు అనుగుణంగా సంపాదించలేనేమో అనే కోణంలోనే. కానీ ఆ ఖర్చులు అవసరాలకే కాక లగ్జరీస్ మాయలో పడిపోయినామనే కోణాన్ని విచారిస్తే నిజానికి మనిషికి భయం ఉండవలసిన ఆవశ్యకత లేదు. ఎందుకంటే అవసరాలే అయితే పశుపక్షాదులు కూడా నిర్భయంగా జీవిస్తున్నాయి, చెట్టుకు కాసిన పండు, ప్రవహించే నీరు తాగి. మరొక విచారించవలసిన కోణం ఏమంటే, మూడవ లేయర్లో మొదలైన అభివృద్ధిపరమైన పరిశ్రమలు, ఆ పైన వచ్చిన సాఫ్ట్వేర్ లేయర్ల వలన అభివృద్ధి పేరిట ఏ ఉద్యోగ రూపకల్పన జరిగిందో ప్రజల అవసరార్థం, ఆ అభివృద్ధి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎందుకు అభివృద్ధి మొదలైందో మరచి తాను సృష్టించిన ఉద్యోగాలని తానే తెగనరికే పరిస్థితి ఏర్పడినది. ఇది కూడా ఆర్థిక సంబంధమైన కోణాల్లోనే చూడవలసి వస్తుంది. ఎందుకంటే ఎదుగుదల లీనియర్గా ఉండదు, సైక్లికల్గా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో సైక్లికల్ అంటే మొదలవుతుంది, పెరుగుతుంది, శాచ్యురేషన్ స్థాయికి చేరుతుంది, మరలా కింద పడుతుంది. కింద పడిన కెరటం మరలా పైకి లేస్తుంది, కానీ కొత్త మార్పులతో, దృక్కోణాలతో ఉంటుంది. దానికి సన్నద్ధం అవడమే మనిషి చేయవలసినది. ఈ లౌకిక యాంత్రిక జగత్తులో, భౌతిక జగత్తులో లోకానికి అనుగుణంగా మనల్ని మనం మలుచుకుని ముందుకు సాగవలసిందే. అయినా ఏదైనా మనం సాధించాలంటే ముందుగా విశ్వాసం, ఓర్పుతో గట్టి పట్టుదల చూపాలి ఆ విషయం మీద. అంటే ఏదైనా మనం సాధించలేకపోతున్నామంటే గట్టిగా అది సాధించాలని అనుకోలేదని. లోతుగా సమన్వయం చేసుకుంటే మన దేహ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, లోకజ్ఞానం, ఇంద్రియ మనోనిగ్రహ
విషయం మీద ఆధారపడి మనకి ఏ విద్య, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలమో సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఏ రంగంలో అయినా మనిషి రాణించగలుగుతాడు. భయానికి ఆస్కారమే లేదు. అయినా పిల్లలు ముందుగా మీరు దృష్టి పెట్టవలసింది దేహ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, లోకజ్ఞానం, ఆధ్యాత్మిక సాధన అనే 4 పిల్లర్ల మీద. ఈ 4 స్తంభాలు బలంగా ఉంటే దానిపైన మీరు నిర్మించుకోవలసిన 4 అంతస్తులు ఏమంటే, మొదటి అంతస్తు విద్య, రెండవ అంతస్తు ఉద్యోగ వ్యాపారం, మూడవ అంతస్తు ధన సంపాదన, కర్తవ్య నిర్వహణ, నాలుగవ అంతస్తు జీవిత పరమలక్ష్యమైన ఆత్మజ్ఞానాన్ని పొందడం. ఇంటి నిర్మాణం సక్రమంగా ఉండాలి, లేదంటే ఇల్లు నిలబడదు సుమా. భయపడవలసింది ఏదైనా ఉందంటే ధర్మాన్ని ఆచరించకుండా ఉండడానికి. ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే భయపడటం అనేదానికి కారణమే ఉండదు. విషయానికి వస్తే 1,00,000 ఉద్యోగాలున్న సాఫ్ట్వేర్ రంగంలో ఇప్పుడు 10,000 ఉద్యోగాలుంటే సరిపోతాయన్న పరిస్థితి. మరి 5వ లేయర్ అయిన ఏ రంగంలో 1,00,000 ఉద్యోగాలు ఉండవు, 1000 ఉద్యోగాలే ఉంటాయి. పైన అనుకున్నట్టు అయితే నైపుణ్యం పెంచుకుని పై లేయర్కు ఎదగాలి, కాలానుగుణంగా వచ్చిన మార్పులకు ధైర్యంగా. లేదంటే అహంకారం, పోలికలు వదిలి కింద లేయర్స్కు అయిన ఇండస్ట్రీస్కు రావాలి. అన్నిటికన్నా ముఖ్యంగా యువత విస్మరిస్తున్న అమృతతుల్యమైన విషయం వ్యవసాయ రంగం. ప్రపంచానికి అన్నం పెట్టగలిగే అన్నపూర్ణ ఈ భరతఖండం. డిగ్రీలు, పట్టాలనే భిక్షాపాత్రలతో ఉద్యోగాలు అర్థించడం, భయపడటం మాని ఆ చదువుకున్న నైపుణ్యాన్ని వ్యవసాయం మీద పెట్టి స్వయం ఉపాధిని పొంది ఒక వ్యాపారవేత్తగా కూడా భూమిని నమ్ముకుని చేయవచ్చు. ఈ కోణాన్ని విస్మరించి ప్రశాంతమైన జీవనం ప్రకృతి ఒడిలో గడిపే ఆలోచన మాత్రం యువత చేయట్లేదు. వీఆర్ మిస్ప్రోగ్రామ్డ్ ఇన్ మెటీరియలిస్టిక్ మ్యాడ్ ర్యాట్ రేస్. హోల్డ్ ఆన్, థింక్ త్రూ and realize the practicality and purpose of life as self-realization. Rest all would fall in place. Sarvam Sri Sadguru Arpanamastu. Jai Gurudatta.